హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. హలో. నమస్తే. సో వన్ స్మాల్ డౌట్ సార్. సో పైనాపిల్ జ్యూస్ పైనాపిల్ అని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ అంటే ఏంటి సార్ పైనాపిల్ గురించి మీరు ఏం చెప్తారు? సెక్షువల్గా దీనికి ఏమైనా యూజ్ అవుతుందా పైనాపిల్ అనేది? యాక్చువల్లీ పైనాపిల్ జ్యూస్ అనేది సెక్షువల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే. ఇది హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రవైజ్ చేస్తుంది. హ్యాపీ ఆ! సెరటోనిన్ అనే పదార్థం ఉంటుంది పైనాపిల్‌లో. ఇది ఏంటి అంటే మూడ్‌ని ఇంప్రవైజ్ చేస్తుంది. ఓకే. సో, ఆ హ్యాపీనెస్ హార్మోన్స్‌లో ఒక పదార్థం అనమాట ఈ సెరటోనిన్. సో, ఇది తీసుకుంటే మూడ్ ఇంప్రూవైజ్ అవుతుంది. ఓకే. చాలా మంది పెద్దవాళ్ళు కూడా పైనాపిల్ జ్యూస్ తాగు, పైనాపిల్ రోజు. తాగేసెళ్ళు. అంటే యెల్లో కలర్డ్ ఫ్రూట్స్ అన్నీ ఈ సెరటోనిన్ కలిగి ఉంటాయి. అరటిపండు కావచ్చు, Mango. పైనాపిల్ కావచ్చు. ఇవి చూస్తే మూడ్ ఇంప్రూవ్. అందుకనే రోజు ఒక అరటిపండు తినండి అంటారు. అవును. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఈ జ్యూసుల గురించి చెప్పుకుంటే ఎక్కువ ఈ వాటర్ మెలన్ జ్యూసు సెక్షువల్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే ఎనీ జ్యూస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మనం క్యాజువల్‌గా మాట్లాడుకుంటుంటే ఎనీ హైడ్రేటింగ్ మేకింగ్ మనకు వంటికి ఈ హైడ్రేషన్ ఇచ్చే ఏ జ్యూస్ అయినా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వాటర్ మిలన్‌లో ఎక్కువ హైడ్రేషన్ ఇచ్చే పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది బాగా సెక్షువల్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. కొంతమంది వాటర్ మెలన్ జ్యూస్ తాగి మరీ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్తారు. సో, అది ఒక లింక్ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే కొంతమంది క్లయింట్స్ సో ఏదైనా స్టోరీ బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా సార్ దానికి? వాళ్ళు ఏమంటారంటే సార్ నాకు ఈ విధంగా వాటర్ మెలన్ జ్యూస్ తాగి సెక్స్ చేస్తే బాగా అనిపిస్తుంది. మీరేమి అడ్వైస్ చేస్తారు అంటారు. సరే, ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ బెటర్ అంటే దాని గురించి పోవడం బెటరే. కానీ మీరేదో ఆల్కహాల్ తీసుకొని సెక్స్‌కి వెళ్తే అవాయిడ్ చేస్తాను గానీ యాహ్! ఇలాంటి జ్యూస్ తీసుకొని వెళ్తే అవాయిడ్ చేయలేం కదా! అవును. సో, వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఈవెన్ మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ నైట్ అప్పుడు ఇట్లా వాటర్ మెలన్ జ్యూస్ తీసుకోమని చెప్పటం ఇలా ఓకే. గుడ్ థింగ్.